వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. ఈ నీళ్ళు గారిని ఎట్టుంది బాబు, ఇది పెట్టి నాకు వచ్చింది, అంతకుముందు లేదు. హాయ్, మేము అన్నం తినబోతున్నాం అండి ఈరోజు. అన్నం టమాటా కర్రీ చేశానండి, ములక్కాయ టమాటా. ములక్కాయ అన్నం కూడా పెట్టేసావేంది? పెట్టలేదు, ఇంకా మనం తినేసి పెట్టుకోవడమే. హాట్ బాక్స్లోనే పెట్టలేదు, ఆ గిన్నెలో కన్నా హాట్ బాక్స్లో బాగుంటుంది. ములక్కాయ ముక్కలు తింటావుగా, నాకు పెద్ద ఎందుకు వేడి చేసినట్టు ఉంటుంది, నేను తక్కువ తింటా. తినేవాళ్ళు ఎన్నపోస అన్నా లేదా? ఎన్నపోస ఎన్నపోస కావాలి, నెయ్యి కావాలి, మేగడ మంచి పెరుగు కావాలి, అన్నీ కావాలి. మనిషి అని పుట్టినాక అన్నీ కావాలంటే సంపాదన ఉండాలి. ఉంది, ఇప్పుడు ఉందలే, ఇంకా తట్ట ఉంది. కొంచెం వేసాలి, వేసుకో నువ్వు కూడా కొంచెం. ఎమ్మెల్యేది కూడా వెంకటరావు చేత మాట్లాడించి వాళ్ళకి రేపు జూన్ దాకా ఉంది. ఎమ్మెల్యే 100 చెట్లు తీసుకుంటారు, దగ్గరే కాబట్టి అన్నది. వేరే వాళ్ళకి ఇచ్చాడు అప్పుడు, చిన్నారి కట్లాడికి ఇచ్చాడు కదా. ఇప్పుడు అయిపోతారు రేపు జూన్కి, మాట్లాడదాం. దగ్గరే కాబట్టి 5 ఎమ్మెల్యేతో కూడా మా ఆడితో మంచిగా ఉంటా, లేకపోతే నీళ్ళు కూడా ఇవ్వడు. మజ్జిగ తిప్పుకొని బాగా పోసుకుంటే చలవగా హాయిగా ఉంటుంది అన్నం. అదేలే, సరే ఇస్తే తీసుకోండి. వెంకటాచార్య జయించి అన్ని మనుషులు పెట్టేటప్పుడు ఇబ్బంది ఏముంది, పిలిస్తే వాళ్ళే వచ్చి చేస్తామండి. మనుషులే, మనం చేయలేము. మన ఖర్చులకి మన తిండికి వచ్చేసి లచ్చలు తెగ మిగిలిపోయింది. అంత మాత్రం రాకేం బాగుంది. కానీ చేను పక్కన చేనే కాబట్టి 5 రోజులు కోసారమ్మా. తక్కువే 5 రోజులు కోసారంట ఆ చేలో, ఆ 100 చెట్లలో. కొంచెం గిన్నెలో వేస్తే కలుపుతుంది ఉప్పు వేసి తిప్పేసి, లైట్గా వేసి తిప్పి. చాలా నువ్వు కష్టం అంటావని ఉప్పు తక్కువే. అసలు ఉప్పు తినకుండా ఉంటే నీ నొప్పులు కూడా ఉండవంట. ఎట్లా తినలే ఏం కాదులే. సరే, ఉప్పు తినపోతే మీ మోకాళ్ళ నొప్పులు నూనె తగ్గుతుంది జరుగుతుంది. దీంట్లో కాసినాయి పోయి. చాలే, మేము అన్నం తింటున్నామండి. మీరు టిఫిన్ చేస్తున్నారా, భోజనం చేస్తున్నారా? టమాటా ములక్కాయ కూరతోటి. అన్నం తిని తోటలోకి పోవాలి, నిమ్మ తోటలో కాయలు పోయాలి. కూలింగ్ ఉంటుంది.
2:20 పెడితేనేమో 1.5 జీబీ 2 గంటలు కూడా ఉండదు. ఇంకో ₹9 వేసుకుంటే వాటికి 24 గంటలు ఉంటుంది. మరి అదే మేలు కదా. అందుకని అదే వేస్తున్నాను ఎక్కువ. వీడియోలు చూడాలన్నా ఉంటుంది. అడుగునంతా స్పూన్ పెట్టి పెరుగు అంత తిప్పాగా మరి అడుగునా మరి ఇక అంతా హడావిడిగా చేయాలంటే ఎప్పుడైతే దండం పెట్టి తిప్పాను అడుగున ఉంటుంది. దాన్ని మళ్ళీ తిప్పుకోవచ్చు, మళ్ళీ తాగేదాన్ని. లేకపోతే ఇప్పుడు సీసాలో పోసేదానికి తిప్పుతాను. ఇంకో చుక్క నీళ్ళు వేసి అడవిని గీరి తిప్పి పోసేస్తాను. మజ్జిగ అన్నమే చలవ ఎండాకాలం. తోట అంటే నా తోటలోనే చెట్ల కింద ఒక రకంగా ఉంటుంది. రేపు ఆ గుడిలో అసలు మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికాడ చెట్టు కింద కూర్చుంటే నా వల్ల కాదు ఎప్పుడు వెళ్ళి ఇంటికి పడదామని. ఏడు నుంచున్న చెగలు పొగలు. బెల్లేసుకుంటాను సరిపోతుంది. హాయ్ అండి, భోజనం అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.